హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, కొత్తగా ఒక 3 చట్టాలు తొందరలో అమల్లోకి రాబోతున్నాయి సార్. ఈ ఐపీసీ, సిఆర్పిసి ఉన్నాయి కదా, వీటి ప్లేసుల్లో వాటిని అమలు చేయబోతున్నారు. అయితే కొత్తగా రాబోయే చట్టాలు ఎలా ఉన్నాయి, వీటిలో ఉన్న పాజిటివ్ అంశాలు ఏంటి, నెగిటివ్ అంశాలు ఏంటి? 3 కొత్త చట్టాలు ఈ రోజు నుంచి అమల్లోకి, అంటే రాత్రి 12 నుంచి అమల్లో ఉన్నట్టే. ఓకే. సో అమల్లో అంటే అర్థమైందంటే ఈరోజు అంటే రాత్రి 12 గంటల నుంచి జరిగిన నేరాలకు కొత్త చట్టాలే అమలవుతాయి. 11:59 వరకు జరిగిన నేరాలకు పాత చట్టాలు అమలవుతాయి. అంటే నేరం జరిగిన టైము అనేది ఇక్కడ ఇంపార్టెంట్, కంప్లైంట్ ఇచ్చింది కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిన్న 11:30కి హత్య జరిగింది, మార్నింగ్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఈ కేసుకి ఏ చట్టం అమలవుతుంది అనే దగ్గర అయితే ఇప్పటికి కూడా లాయర్లలో కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఎక్కువ మంది అయితే ఏం చెప్తున్నారంటే నేరం జరిగిన టైమే ఇంపార్టెంట్, కంప్లైంట్ ఇచ్చిన టైం కాదు అని అంటున్నారు. మరి అది కోర్టులే తేల్చాలి ఈ కన్ఫ్యూజన్ని. ఇదైతే కన్ఫ్యూజన్. ఏదేమైనా ఈ రోజు నుంచి 3 చట్టాలు వస్తున్నాయి. ఈ 3 కూడా క్రిమినల్ చట్టాలు. ఈ 3 చట్టాలు ఏవి, ఆ మార్పులు ఏం చేశారు, ఎందుకు అసలు కొత్త చట్టాలు అవసరం ఏంటి అనే విషయాలు మనం చూద్దాం. సో ఇది బీజేపీ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు పార్లమెంట్లో అమిత్ షా ఏం చెప్పాడంటే, మనకి ఇప్పటి వరకు ఉన్న చట్టాలన్నీ కూడా వలసవాద చట్టాలు, బ్రిటిష్ వాళ్ళు ప్రజలను పనిష్ చేయడం కోసం ఏర్పరచుకున్న చట్టాలు అవి, వాటిని మార్చాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనము భారతీయులే భారతీయ చట్టాలని రూపొందించుకోవాలి. మనకు ప్రజల్ని పనిష్ చేయడం అనేది ఉద్దేశం కాకుండా న్యాయం జరగడం, బాధితులకి న్యాయం జరగడం అనేది ప్రధాన ఉద్దేశంగా ఉండాలి. న్యాయం అంటే జస్టిస్ సెంట్రిక్గా ఉండాలి, పనిష్మెంట్ సెంట్రిక్గా చట్టాలు ఉండకూడదు. అందుకని వలసవాద అంటే, వలస అంటే అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు మనల్ని కలోనియల్ రూల్ అంటారు, దాన్ని వలసవాద పరిపాలన. వాళ్ళ అవసరాలకు అనుగుణంగా చట్టాలు రూపొందించుకున్నారు. దాన్ని ఇప్పుడు మనం మారుస్తున్నాం అనేది ఆయన ప్రకటించారు. అయితే పార్లమెంట్లో ప్రకటించిన తర్వాత దీన్ని స్టాండింగ్ కమిటీకి పంపించి వివిధ ఎక్స్పర్ట్ల దగ్గర అభిప్రాయాలు తీసుకొని వీటిని ఫైనల్గా చట్టంగా తీసుకొచ్చారు. ఈ 3 చట్టాలు ఏవేవి అనేది చూసినప్పుడు ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్ అనేది ఇంతకుముందు మనకున్న చట్టం. ఇది 1860లో ఈ చట్టం ఏర్పడింది. అంటే 19th సెంచరీలో ఏర్పడింది ఈ చట్టం. దీన్ని ఇప్పుడు ఏం చేశారంటే ఐపీసీని బిఎన్ఎస్గా మార్చారు, భారతీయ న్యాయ సంహిత అనేది మార్చారనమాట. అంటే న్యాయ అనే పదాన్ని ఇక్కడ ప్రధానంగా ఫోకస్ చేశారు. రెండవది సిఆర్పిసి. సిఆర్పిసి అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. ఈ సిఆర్పిసిని 1895లో తీసుకొచ్చారు, అది కూడా 19th సెంచరీనే. అయితే 1973లో దాన్ని మార్చారు. కాబట్టి ఇది చాలా వరకు మారింది అది. ఇక ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఈ సిఆర్పిసిని బిఎన్ఎస్ఎస్ అంటారు, బిఎన్ఎస్ఎస్, భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత. ఇది ప్రొటెక్షన్కి సంబంధించిన ఇది. మూడవది ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు, ఇది 1872లో వచ్చింది. దీన్ని భారతీయ సాక్ష్య అధినియం అని పిలుస్తున్నారు, బిఎస్ఏ అని పిలుస్తారు. సో బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్, బిఎస్ఏ ఈ పేర్లు నెక్స్ట్ మనం వాడాల్సి ఉంటుంది. ఇప్పుడు ఐపీసీ అంటే ఏంటి? ఇండియన్ ప్రొసీజర్ కోడ్. దీన్ని ఇండియన్ పీనల్ కోడ్. ఇండియన్ పీనల్ కోడ్ బిఎన్ఎస్, భారతీయ న్యాయ సంహిత అంటే ఏంటంటే ప్రధానంగా ఏ నేరానికి ఏ పనిష్మెంట్ ఉంటుంది, ఎన్ని రోజులు పనిష్మెంట్ ఉంటుంది అనేది నిర్వచిస్తుంది. నేర నిర్వచనం, ఆ నేరానికి పనిష్మెంట్ నిర్వచనం, ఇది ఐపీసీలో ఉంటుంది. ఇప్పుడు బిఎన్ఎస్లో అది ఉంటుంది. రెండవది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. ఇది వచ్చి పోలీసుల ప్రొసీజర్ ఎలా ఉండాలి అంటే, వాళ్ళు ఎట్లా కేసుని టేకప్ చేయాలి, ఎఫ్ఐఆర్ దగ్గర నుంచి వాళ్ళు ఛార్జ్షీట్లు పెట్టడం, కోర్టులో జరిగే ప్రొసీజరు, ఇదంతా నిర్వచిస్తుంది. ఇదన్నమాట రెండవది. మూడవది రెండిటికి కామనే, ఎవిడెన్స్. ఇది వచ్చి సాక్ష్య అధినియం. సాక్ష్యం అన్న ఎవిడెన్స్ అన్న ఒకటే కాబట్టి ఇదేంటంటే సాక్ష్యాలను ఎలా కలెక్ట్ చేయాలి, ఏ సాక్ష్యాలు కోర్టులో చెల్లుతాయి, ఇవన్నీ కూడా సాక్ష్యాలకు సంబంధించిన 3వ చట్టం. ఈ 3 చట్టాలు
లో ప్రధానంగా ఏం మారిపోయాయి అంటే కొన్ని సెక్షన్లను ఎత్తేసారు, కొన్ని కొత్త సెక్షన్లు తీసుకొచ్చారు, కొన్నిటిని మెర్జ్ చేశారు. ఇలాగా మార్పులు చేర్పులు చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐపీసీలో ఇంతకుముందు 511 సెక్షన్లు ఉంటే అందులో కొన్నిటిని కుదించేశారు, ఒక 18 సెక్షన్లను తీసేశారు, మొత్తంగా 358 సెక్షన్లు మారాయి. అలాగే మిగతా వాటిలో కూడా ఇదే విధంగా మార్పులు జరిగాయి. అయితే ప్రధానంగా మార్పులు ఏమున్నాయి అనేది చూసినప్పుడు నెంబర్ 1 కేస్ జడ్జిమెంట్స్ ట్రయల్ తర్వాత ఒక కేసులో జడ్జిమెంటు అనేది ట్రయల్ తర్వాత 45 రోజుల్లో ఇచ్చేయాలి. ఇప్పుడు ఏంటంటే ట్రయల్ అయిపోయినా కూడా జడ్జిమెంట్లు లేట్ అవుతున్నాయి. ఈ ఆలస్యాన్ని నివారించడం కోసం చట్టంలో మార్పు తీసుకొచ్చారు. సో ఒక ట్రయల్ అయిపోయినాక 45 రోజుల్లో జడ్జిమెంట్ వచ్చేయాల్సిందే. దానివల్ల క్విక్గా జడ్జిమెంట్స్ వస్తాయి. రెండవది ఫస్ట్ హియరింగ్ తర్వాత 60 రోజుల్లో ఛార్జ్షీట్లు పెట్టాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం అనేక కేసుల్లో ఏళ్ల తరబడి ఛార్జ్షీట్లు పెట్టట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసు ఉంది, ఫైనల్ ఛార్జ్షీట్ ఇప్పటి వరకు వేయలేదు, అనుబంధం అని నెట్టుకుంటూ వస్తున్నారు. అట్లాగే ఢిల్లీ లిక్కర్ స్కాము అది అంతే. కాబట్టి ఇట్లాంటివి అరికట్టడం కోసం 60 రోజుల లోపల ఫస్ట్ హియరింగ్ అయినాక 60 రోజుల లోపల ఫైనల్ ఛార్జ్షీటు తీసుకురావాలి. అట్లాగే విట్నెస్లకు సంబంధించి సాక్షులకు సంబంధించి విట్నెస్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ అనేది వెస్ట్లో అమెరికా లాంటి దేశాల్లో ఉంది, మన దేశంలో లేదు. దాన్ని తీసుకొచ్చారు. అంటే సాక్షుల్ని గవర్నమెంటే ప్రొటెక్ట్ చేస్తుంది. ఏదన్నా క్రిమినల్లో ఇప్పుడు సాక్షులు భయపడే పరిస్థితి ఉంటుంది కదా, ఆ భయం లేకుండా ప్రభుత్వమే వాళ్ళకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది. దీన్ని ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ అంటారు. అంటే వాళ్ళ కంట్రోల్లో వీళ్ళు పెట్టుకుంటారు. ఓకే, ఇది ఒకటి. రెండవది రేప్ విక్టిమ్స్, అత్యాచారానికి గురైన లైంగిక అత్యాచారానికి గురైన బాలికలు కావచ్చు, స్త్రీలు కావచ్చు, వాళ్ళ దగ్గర స్టేట్మెంట్లు తీసుకోవాలంటే ఖచ్చితంగా మహిళా పోలీస్ అధికారులు తీసుకోవాలి. అది కూడా వాళ్ళ పేరెంట్స్ కానీ గార్డియన్ సమక్షంలోనే తీసుకోవాలి అనేది కూడా ఇక్కడ రూల్స్ తీసుకొచ్చారు. మూడవది కొత్త మహిళలు పిల్లలకు సంబంధించి ఒక కొత్త చాప్టర్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇందులో ఏముందంటే పిల్లల్ని ఆడపిల్లల్ని అమ్మడం కొనడం నేరం, ఆడపిల్లలైనా మగపిల్లలైనా అమ్మడం కొనడం నేరం. అట్లాగే మైనర్స్ మీద గ్యాంగ్ రేప్ కానీ చేస్తే దానికి డెత్ పెనాల్టీ కూడా వేశారు. అది డెత్ పెనాల్టీ కావచ్చు లేదా యావజ్జీవ కారాగార శిక్ష కావచ్చు. తర్వాత ఒక అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను అనే అమ్మాయితో సంబంధం పెట్టుకొని పెళ్లి చేసుకోకపోతే సివియర్ పనిష్మెంట్ ఉంటుంది. ఇది కొత్తగా యాడ్ చేశారు. అంటే ఫాల్స్ ప్రామిసెస్ చేసి అమ్మాయిలతో అఫైర్ పెట్టుకోవడం అనేది నేరంగా, సీరియస్ నేరంగా దీంట్లో చేర్చారు. అట్లాగే విక్టిమ్స్, ముఖ్యంగా మహిళలు కానీ చిల్డ్రన్ ఏదైనా కేసులో విక్టిమ్ వాళ్ళ మీద దాడులు జరిగినప్పుడు ఏ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా కూడా వీళ్ళు నో చెప్పకూడదు. వాళ్ళు ఖచ్చితంగా ఇమ్మీడియట్గా వాళ్ళకి ట్రీట్మెంట్ అందివ్వాలి. అది ప్రైవేట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ అది మ్యాండేటరీ చేశారు, కంపల్సరీ అన్నమాట. అట్లాగే 90 days లోపల వాళ్ళ కేసు ఫైనల్ చేయాలి వాళ్ళ మీద దాడులు జరిగినప్పుడు. అంటే ఉమెన్కి చిల్డ్రన్కి అత్యంత ఇంపార్టెన్స్ ఈ చట్టంలో ఇచ్చారు. ఇక అక్యూజ్డ్ కావచ్చు లేదా విక్టిమ్ కావచ్చు, ఒక కేసు నేరంలో నేరం చేసిన వ్యక్తి కావచ్చు, నేరానికి గురైన వ్యక్తి కావచ్చు, ఇద్దరికి కూడా ఎఫ్ఐఆర్ ఇవ్వాలి, తర్వాత పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలి, ఛార్జ్షీట్ ఇవ్వాలి, స్టేట్మెంట్లు ఇవ్వాలి, కన్ఫెషన్ రిపోర్ట్లు ఇవ్వాలి. ఇవన్నీ కూడా అవి రెడీ అయిన 14 రోజుల లోపల ఇవ్వాలి. అట్లాగే కోర్టులు 2 అడ్జర్న్మెంట్లో మాత్రమే వేయాలి, ఇష్టం వచ్చినట్టు పోస్ట్పోన్ చేయడానికి వీలు లేదు. అదొక మార్పు. అట్లాగే అన్నిటికంటే ఇంపార్టెంట్ మార్పు జీరో ఎఫ్ఐఆర్ అనేది ఆల్రెడీ కొన్ని స్టేట్స్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ, ఆంధ్రాలో జీరో ఎఫ్ఐఆర్ ఉంది. జీరో ఎఫ్ఐఆర్ అంటే అర్థమైందంటే మామూలుగా నేరం జరిగిన ప్లేస్లోనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలనేది ఇంతకు ముందు ఉండింది. అంటే ఇప్పుడు మనం ఒక దగ్గర నేరం జరిగింది, మనం వెళ్ళి వేరే ఇప్పుడు ఎక్కడో జూబ్లీ హిల్స్లో నేరం జరిగింది, పంజాగుట్టలో కంప్లైంట్ ఇచ్చామనుకో, మనది పంజాగుట్ట మనకు అనుకూలం అని వాళ్ళు తీసుకోరు. ఎందుకంటే ఇది మా పరిధిలో లేదండి, మీరు జూబ్లీ హిల్స్కి వెళ్ళండి అంటారు. సో మళ్ళీ నేరమేమో అక్కడ జరిగింది, మనమేమో పారిపోయి వచ్చాము, తప్పించుకొని ఇక్కడికి వచ్చాము, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. సో ఇది అందువల్ల చాలామంది అంటే ఇవ్వలేకపోతున్నారు.
అందుకని ఏం చేశారంటే ఏ పోలీస్ స్టేషన్లో ఇచ్చినా కంప్లైంట్ తీసుకోవాలి, ఎఫ్ఐఆర్ రాయాలి. దీన్ని 0 ఎఫ్ఐఆర్ అంటారు. తర్వాత సంబంధిత పోలీస్ స్టేషన్కి వీళ్ళు పంపించాలి. ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా మ్యాండేటరీ ఈ చట్టంలో చేశారు. అట్లాగే దానికి అడిషనల్గా ఎలక్ట్రానిక్ ఎఫ్ఐఆర్ కూడా పెట్టారు. ఎలక్ట్రానిక్గా కూడా మనం కంప్లైంట్ చేయొచ్చు. దానికి యాప్స్ వస్తున్నాయి, ఆల్రెడీ యాప్స్ రెడీ అయిపోయినాయి, యాప్స్ అందుబాటులో ఉన్నాయి. యాప్లో కూడా మనం కంప్లైంట్ ఇస్తే నమోదు చేసుకోవాలి. వితిన్ 15 days లోపల వాళ్ళు దాని మీద చర్య తీసుకొని కూడా దాన్ని మనకు తెలియజేయాలి. అట్లాగే అరెస్ట్ అయిన పర్సన్, ఇంతకుముందు ఇప్పుడు మనల్ని ఎవరో పోలీసులు తీసుకెళ్తారు, మన ఫోన్ లాక్కుంటారు, మనం ఇంకెవరికి ఇన్ఫామ్ చేయడానికి లేదు, అలా ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ చట్టంలో ఏంటంటే అరెస్ట్ చేసిన తర్వాత నిన్ను ఎందుకు అరెస్ట్ చేసామని పోలీసులు చెప్పాలి. అట్లాగే వాళ్ళ ఫోన్ లాక్కోకూడదు, వాళ్ళ ఫోన్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఎవరినైనా కాంటాక్ట్ చేసే హక్కు కూడా వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళకి ఫ్రెండ్స్కి కావచ్చు, బంధువులకు కావచ్చు కాంటాక్ట్ చేసి నన్ను ఇలా పోలీసులు అరెస్ట్ చేశారు, మీరు రండి అని హెల్ప్ కోరే అవకాశం విక్టిమ్కి కూడా ఇచ్చారు. అట్లాగే సీరియస్ అఫెన్సెస్ జరిగినప్పుడు ఫోరెన్సిక్ టీం అనేది ఖచ్చితంగా క్రైమ్ సీన్ దగ్గరికి రావాలి. వచ్చి ఫోరెన్సిక్, ఇప్పుడేం జరుగుతుంది, అక్కడ ఉన్న బ్లడ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు కలెక్ట్ చేసి దాన్ని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి పంపిస్తున్నారు. ఇప్పుడు అట్లా కాకుండా ప్రతి పోలీస్ స్టేషన్కి అనుబంధంగా ఒక ఫోరెన్సిక్ టీము, జిల్లాలో ఒక 3-4 ఫోరెన్సిక్ టీములను పెడతారు. వీళ్ళు క్రైమ్ జరిగినప్పుడు వీళ్ళు కూడా వెళ్ళిపోయి అవన్నీ సిస్టమేటిక్గా అంటే కలెక్షన్లోనే సైంటిఫిక్గా కలెక్ట్ చేసుకోవాలి, ఎక్కడ డ్యామేజ్ జరగకుండా. అది ఒకటి పెట్టారు. అంటే నేరాన్ని నిరూపించడానికి నేర పరిశోధనలో ఒక మోడర్నైజేషన్ తీసుకురావడానికి కొన్ని చర్యలు చేశారు. అట్లాగే టెర్రరిస్ట్ అనే దానికి సపరేట్గా ఇప్పటివరకు చట్టాల్లో లేదు. సపరేట్ ఉపా లాంటిది, అంతకుముందు టాడా లాంటి చట్టాలు, ప్రత్యేక చట్టాలు ఉండేవి. ఇప్పుడు అట్లా కాకుండా టెర్రరిజాన్ని కూడా దీంట్లో యాడ్ చేశారు. టెర్రరిస్టులకు సంబంధించిన సెక్షన్లు కూడా పెట్టారు. అట్లాగే దీంట్లో ఇంకొక ప్రధానమైన మార్పు ఏమంటే సెడిషన్. ఇంతకుముందు ఏంటంటే రాజద్రోహ నేరం కింద అరెస్టులు చేసేవాళ్ళు. మన రఘురామరాజుని రాజద్రోహ నేరం కిందనే జగన్ అరెస్ట్ చేయించాడు. ఇది బ్రిటిష్ వాళ్ళ కాలంలో రాజు అంటే అక్కడ బ్రిటిష్ రాజు ఉండేవాళ్ళు, రాజద్రోహ నేరం అనేవాళ్ళు. ఇవాళ రాజులు లేరు, ఎవరు లేరు. అందుకని దీన్ని మార్చారు. దీన్ని ఏమని మార్చారంటే రాజద్రోహం బదులు దేశద్రోహం అని పెట్టారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కానీ దేశ వినాశనానికి ఎవరన్నా పాటుపడితే వాళ్ళని అరెస్ట్ చేసి శిక్షలు వేసే ఇది ఉంటుందన్నమాట. ఇది బేసిక్గా ఇది. ఇక సాక్ష్యాధారాల విషయానికి వస్తే ఎలక్ట్రానిక్ ఆడియో వీడియో కానీ ఇటువంటివన్నీ కూడా చెల్లుతాయి. ఇంతకుముందు దాని మీద కన్ఫ్యూజన్ ఉండేది, దాన్ని కూడా క్లియర్గా సాక్ష్య చట్టంలో చెప్పారు. ఇది బేసిక్గా తీసుకొచ్చిన మార్పులు. అయితే దీని మీద పాజిటివ్ నెగిటివ్ అభిప్రాయాలు ఉన్నాయి. పాజిటివ్ ఏంటంటే ముఖ్యంగా స్త్రీలకు సంబంధించి కఠినమైన చట్టాలు తీసుకొచ్చారు. అట్లాగే ఇంకోటి ఏంటంటే మాబ్ లించింగ్ అనే ఒక కొత్తది కూడా యాడ్ చేశారు. అంటే మూకుమ్మడి దాడులు ఏవైతే ఉన్నాయో దానికి కూడా నిర్దిష్టంగా చట్టంలో సెక్షన్లు తీసుకొచ్చారు. మేము మార్చామని చెప్తున్నారు కానీ 90% అవే ఉన్నాయి, 10% మార్చారు వీళ్ళు, ఎక్కువేం మార్చలేదు అనేది ఒక అభిప్రాయం. రెండవ విమర్శ, ఈ దేశద్రోహ చట్టం పేరు మార్చారు తప్ప సెడిషన్కి దీనికి ఏమీ తేడా లేదు, పేరు మాత్రమే మారింది. దీనివల్ల ఎవరైనా ప్రభుత్వాన్ని విమర్శిస్తే, మోడీని విమర్శిస్తే దేశద్రోహ చట్టం కింద లోపలేసేస్తారు. దీనివల్ల డిసెంట్ అంటాం. అంటే ప్రజాస్వామ్యంలో అసమ్మతి అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే హక్కు, విభిన్నంగా ఉండే హక్కు మనకు ప్రౌరులుగా మనకు ఉంది. రాజ్యాంగం 21 ఆర్టికల్ కింద ఉంది. చేశారు అనేది ఇంకొక విమర్శ. అట్లాగే పోలీసులకు ఎక్కువ అధికారాలు ఇచ్చేశారు ఈ చట్టాల్లో. ఆల్రెడీ పోలీసులకు ఎక్కువ అధికారాలు వాళ్ళు చలాయిస్తూ ఉంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ అధికారాలు ఇస్తే పౌరుల మీద వాళ్ళు విరుచుకుపడతారు, ఊరికైనా అరెస్టులు చేసేస్తారు. సో ఈ ఇబ్బందులంతా రాబోతున్నాయనేది చెప్తున్నారు. అట్లాగే దీంట్లో ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వలేదు అడ్వకేట్స్కి. ఓన్లీ కొన్ని చోట్ల పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు ఇచ్చారు తప్ప మేజర్గా అడ్వకేట్స్కి కొత్త చట్టాలకి సంబంధించిన ట్రైనింగ్ అనేది ఇప్పటివరకు ఇవ్వలేదు. అందువల్ల కూడా కన్ఫ్యూజన్స్ రేపు కోర్టులలో విపరీతం కన్ఫ్యూజన్స్ ఉంటాయి. అట్లాగే గత చట్టాలకు సంబంధించి ఆయన పేరుకి వలస చట్టాలే కానీ విపరీతమైన మార్పులు వచ్చేసాయి. ఎందుకంటే సుప్రీంకోర్టు దగ్గర నుంచి అనేక కోర్టులు ఆ చట్టాలను వ్యాఖ్యానించి
మార్పులు వచ్చాయి. ఆ చట్టాలను ఉల్లంఘించి ఫలాని సుప్రీంకోర్టు ఈ కేసులో ఇలా చెప్పింది చూడండి అని కింది కోర్టుల్లో లాయర్లు వాదిస్తుంటారు. అలాగే మార్పులు వచ్చాయి. ఇప్పుడేమో ఈ కొత్త చట్టాలని ఎలా అర్థం చేసుకోవాలి, ఈ కొత్త చట్టాలకు వ్యాఖ్యానాలని గతంలో ఇచ్చిన వ్యాఖ్యానం దీనికి అప్లై అవుతుందా లేదా, ఈ కన్ఫ్యూజన్ అంతా కోర్టులో ఉండబోతుంది. ఇది గత కొంతకాలంగా ఒక 5-10 ఏళ్ళ వరకు ఈ చట్టాలు నలిగే వరకు కూడా విపరీతమైన కన్ఫ్యూజను, గందరగోళము, దీన్ని ఊరు ఎలా అర్థం చేసుకోవాలి, ఈ కన్ఫ్యూజన్ అంతా ఉండబోతుంది. ఎందుకంటే జడ్జిలకి దీని మీద ట్రైనింగ్ లేదు, లాయర్లకు ట్రైనింగ్ లేదు, ఈ కన్ఫ్యూజన్ అంతా ఉండబోతుంది అనేది దీని మీద విమర్శ. ఏదేమైనా ఇది ఒక స్ట్రీమ్ లైన్ కావడానికి ఒక 5 నుంచి 10 ఏళ్ళు పట్టే అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.